హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. మీరు చాలామంది ఎవరైనా కానీ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సేల్ డీడ్ చేసుకోవాలా, జీపీఏ చేసుకోవాలా అనే దానికి మనం చాలా విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే జీపీఏ వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, అసలు జీపీ అంటే ఏంటి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. జీపీ అనేది ఎందుకు చేసుకుంటామంటే సేల్ డీడ్ ఛార్జెస్ కంటే ఇది పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అంతే. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. కాకపోతే అక్కడ 1,00,000 అయినప్పుడు ఇక్కడ 30,000 అయిపోద్ది అనమాట. అందుకు జీపీఏ మనం మ్యాక్సిమం చేసుకుంటాం. లేదు, ఇంకొక విషయం ఏంటంటే ఒక మీడియేటర్ వేరే ఏ అనే పర్సన్ దగ్గర కొని మీడియేటర్ బి అనుకుంటే సి అనే పర్సన్కి అమ్మడానికి బిజినెస్ పరంగా సేల్ డీడ్ చేసుకుంటారు. ఒకప్పుడు జీపీఏ చేసుకోవడం వల్ల మళ్ళీ బ్యాక్కి గవర్నమెంట్ ఏంటంటే వేరే ఏ అనే దగ్గర బి అనే వ్యక్తి మీడియేటర్ కొని సి అనే వ్యక్తికి ఇచ్చేటప్పుడు బి అనే వ్యక్తికి మళ్ళీ ఏదైతే జీపీఏ అమౌంట్ పెట్టాడో అది రిటర్న్ వచ్చేది అనమాట. ఆ రకంగా బెనిఫిట్ ఉండేది. బిజినెస్ పరంగా ఆ రకంగా కూడా జీపీఏ చేసేవారు. కానీ జీపీఏ వల్ల ఒక ప్రమాదం కూడా ఉంది. ఎంత పెద్ద ప్రమాదం అంటే ఆ మనిషి ఎవరైతే మనకి పవర్ ఆఫ్ పట్టా ఇస్తాడో ఆ మనిషి బ్రతుకున్నంత కాలమే జీపీ అనేది వర్క్ చేస్తుంది. మనిషి చనిపోయాడంటే నీకు అది క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట, చెల్లదు. మళ్ళీ ఆ జీపీని వేరే రకంగా కూడా మనం కట్ చేయొచ్చు. ఏ రకంగా అంటే ఆ వ్యక్తికి ఏ అనే వ్యక్తికి ఎవరైతే మీడియేటర్కి ఇస్తాడో జీపీఏ అతనికి కొంత టైం తర్వాత నోటీస్ ఇచ్చి కూడా నాకు అతనికి ఇవ్వడం ఇంట్రెస్ట్ లేదా, మన పవర్ అనేది నేను బ్యాక్ తీసుకుంటానని నోటీస్ ఇచ్చినట్లయితే జీపీఏ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి జీపీఏ చాలా పెద్ద ప్రమాదం అనమాట. జీపీ అంటే అర్థం ఏంటంటే నీ దగ్గర ఏ అనే వ్యక్తి అనుకో, నువ్వు రవి దగ్గర ఆస్తి ఉందనుకో, ఆడు చాలా బిజినెస్ మ్యాన్ అనమాట. వాడికి టైం లేదు. ఆయన బొంబాయిలోనో ఢిల్లీలోనో ఉంటాడు, నువ్వేమో వచ్చి హైదరాబాద్లో ఉంటున్నావు. అయితే హైదరాబాద్ వ్యక్తికి పవర్స్ ఇచ్చేసి నా బాధ్యతలు నువ్వు సేకరించి వేరే వాళ్ళకి అమ్మే అని జీపీ అంటారన్నమాట. జీపీ అంటే జనరల్ పవర్ ఆఫ్ అథారిటీ. అంటే జనరల్గా నా పవర్స్ అన్ని నీకు ఇస్తాను, నాకు టైం లేక ఇస్తానని దాని అర్థం. అందులో నువ్వు మనీ ఇచ్చినట్టు కానీ నువ్వు మనీ పే చేసినట్టు కానీ ఆ డాక్యుమెంట్లు ఎక్కడ కనిపించదు అనమాట. జీపీ అంటే అంత పవర్ఫుల్, అంత ప్రమాదం. అదే బ్రతికొండగానే ఇష్టపూర్వకంగానే ఉండేటప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ సేల్ చేసుకున్నాక ఎటువంటి లీగల్ ప్రాబ్లం రాదనమాట. కాబట్టి జీపీ అనేది చేసిన కొంత టైం తర్వాత వేరే వాళ్ళకి సేల్ డీడ్ చేసుకుంటే చాలా ఉత్తమమైన పద్ధతి అనమాట. ఒకవేళ జీపీ నువ్వు చేసుకున్నా కానీ అత్యంత తక్కువ టైంలోనే వేరే వాళ్ళకి సేల్ డీడ్ మార్చుకుంటే మంచిది. నువ్వు సేల్ డీడ్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఆ రకంగా దాన్ని జీపీఏ నుండి మనం బయటికి వెళ్ళొచ్చు. జీపీఏ అనేది ఒకప్పుడు బెనిఫిట్, ఇప్పుడైతే బెనిఫిట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు బెనిఫిట్ గవర్నమెంట్ మనం వేరే వాళ్ళకి సి అనే వ్యక్తికి మనం అమ్మేటప్పుడు రిటర్న్ అమౌంట్ ఇచ్చేది అనమాట. ఎంతైతే జీపీఏ నువ్వు పే చేస్తున్నావు రిజిస్టర్ ఛార్జెస్ ఇచ్చేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేసింది అనమాట. జనరల్ సేల్ డీడ్ అనేది పెంచడం జరిగింది. ఈ రకంగా మన బిజినెస్ అనేది తక్కువ అవడంతో ఇప్పుడు సేల్ డీడ్ మ్యాక్సిమం కష్టమైన కానీ చేసుకుంటున్నారు జీపీఏ చేసుకోకుండా. సేల్ డీడ్కి ఎక్కువ అమౌంట్ పడుతుంది, 7%. అందువల్ల ప్రాబ్లం అవుతుందని జీపీఏ చేసుకుంటాను తప్పితే జీపీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. జీపీఏ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే బిజినెస్ పరంగా ఆలోచించిన వాళ్ళు మాత్రమే జీపీఏ చేసుకోండి. జీపీఏ చేసుకోవడం వల్ల వాళ్ళు బ్రతికొంత కాలమే అది వర్క్ చేస్తుంది. లేదు వాళ్ళ వంశపారపర్యం మళ్ళీ వచ్చి నీకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు రావడం అనేది నీకు జరగదు. ఎందుకంటే వన్స్ డబ్బులు ఇచ్చినాక మన చేతిలో నుండి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి జీపీ అనేది జనరల్ పవర్ ఆఫ్ అథారిటీ. ఆయన హక్కుల్ని నీకు ఆయనకి టైం లేక నీకు ఇచ్చినట్టు అనమాట. ఆయన బిజీ పర్సన్ అయ్యి నీకు ఇచ్చినట్టు. అంతేగాని పర్మనెంట్గా నీకు ఆస్తి అవ్వదు. మళ్ళీ వేరే సి అనే పర్సన్కి నువ్వు సేల్ డీడ్ చేస్తే మాత్రమే నీకు దాని మీద అథారిటీ వస్తుంది. లేదా నువ్వు చేసుకున్నా కానీ ఓన్గా ఎవరైతే జీపీఏ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు సేల్ డీడ్. ఎందుకంటే మీ మీద అథారిటీ ఉంటే మీకు మీరుగా మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు అనమాట. ఈ రకమైన టెక్నికల్ ఉంటాయి. సో ల్యాండ్ కొనేటప్పుడు మాత్రం ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా
జీపీఏకి తక్కువ అవుతుంది కదండి, డాక్యుమెంట్ రైట్ చెప్పారు, మనం చేసుకున్నాం, తర్వాత నాకేంటి తెలుసునంటే కుదరదు. కంపల్సరీ లా ఏం జరుగుతుంది అనేది మినిమం మనం ఇన్వెస్ట్మెంట్ లక్షలో పెడుతున్నాం కాబట్టి కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం కూడా చాలామందికి తెలియదు కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ వేరే వాళ్ళకి కంపల్సరీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విజ్ఞానాన్ని పంచండి, చాలా బాగుంటుంది కూడా.